కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యావత్ తావత్ ఎంతవరకు అయితే అంతవరకు, అంటే ఎంతకాలం అయితే అంతకాలం ఉపయోగించండి. యావత్ జీవనం అస్తి తావత్ ధర్మం ఆచరతి. యహ సహ యా సా నేర్చుకున్నాం. ఈ 7 కేసెస్లోనే జంట పదాలు వస్తాయండి. ఇప్పుడు సహ అన్నము, యహ సహ ఎవడైతే వాడు, ఎవడైతే వాడు. దయచేసి ఎవడైతే ఎవతైతే అనే పదాలు కేవలం పుంలింగము స్త్రీలింగం మధ్య తేడా గమనించడానికి మాత్రమే, ఇంకా మనం అభ్యాసం ప్రారంభ దశలోనే ఉన్నందువల్ల ఇలా ఉపయోగించడం జరుగుతుంది. క్షమ్యతాం. దేని చేతైతే దాని చేత, దేని చేతనైతే, ఏనా తేన, ఎవరి చేతనైతే వారి చేత, ఏనా తేన, యత్ తత్ ఏది అది, యావత్ తావత్. మీరేదో చూస్తున్నాం కదా, మనకు అవసరం లేదు ఇంకా పెన్ను పేపర్ అనుకోవద్దు. పెన్ను పేపర్ అవసరం ఉంది, రాసుకోండి. మీరు అన్ని గ్రూపుల్ని ఒక్కసారి రాస్తే, ఒక గ్రూప్ రాస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గానే వస్తాయి. యహ సహ ఎవడైతే అతడు, యహ పఠతి సహ ఉత్తీర్ణ భవతి ఎవడు చదువుతాడో అతడు ఉత్తీర్ణుడు అవుతాడు. యా సా ఎవరైతే ఆమె, యా గాయతి సా ఆనందిత అస్తి ఆర్ ఆనందిత భవతి. యత్ర తత్ర ఎక్కడైతే అక్కడ, యత్ర రామః తత్ర సీత, యదా తదా ఎప్పుడైతే అప్పుడు, యదా సూర్యోదయః భవతి తదా అహం ఉత్తిష్టామి ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అప్పుడు నేను లేస్తాను. యథా తథా ఎలా అయితే అలా, యథా గురుః వదతి తథా కురు గురువు ఎలా చెప్తాడో అలా చెయ్యి. యత్ తత్ ఏదైతే అది, యత్ ఇచ్చసి తత్ కురు ఏది కోరుకుంటావో అది చెయ్యి. ఏ తే ఎవరైతే వారు, ఏ ఆగచ్చంతి తే ఉపవిశంతి ఎవరు వస్తారో వారు కూర్చుంటారు. యాని తాని ఏవైతే అవి, యాని పుష్పాని సంతి తాని సుందరాణి ఏ పూలైతే ఉన్నాయో అవి సుందరమైనవి. యస్య తస్య ఎవరిదైతే అతనిది, యస్య పుస్తకం తస్య నామ రామః ఎవరిది పుస్తకమో అతని పేరు రాముడు. యస్మై తస్మై ఎవరికైతే అతనికి, యస్మై దదాసి తస్మై హర్షః భవతి ఎవరికి ఇస్తావో అతనికి సంతోషం కలుగుతుంది. ఏన తేన దేని చేతైతే దాని చేత, ఏన లిఖసి తేన ఏవ లిఖ దేంతో వ్రాస్తావో దాంతోనే వ్రాయి. యస్మాత్ తస్మాత్ దేని వల్లనైతే దానివల్ల, యస్మాత్ వర్షతి తస్మాత్ మార్గః ఆర్ద్రః సిక్తః అని కూడా అనవచ్చు. వర్షం పడుతున్నందువల్ల మార్గం తడిగా ఉంది. యస్మిన్ తస్మిన్ దేనిలో అయితే దానిలో, యస్మిన్ గృహే వససి తస్మిన్ గృహే అహం అపి వసామి నువ్వు ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంట్లో నేను కూడా ఉంటాను. యావత్ తావత్ ఎంతవరకు అయితే అంతవరకు, యావత్ సమయః అస్తి తావత్ పఠ సమయం ఉన్నంతవరకు చదువు. యావాన్ తావాన్ ఎంత పెద్దవాడో అంత పెద్దవాడు. యావాన్ భ్రాత తావాన్ అహం అన్న ఎంత పెద్దవాడో నేను కూడా అంతే పెద్దవాడిని. ఇక్కడ కూడా లేదు.
యావతీ తావతి, ఎంత పెద్దదైతే అంత పెద్దది. యావతీ నది తావతీ గంభీర, ఎంత నది పెద్దదో అంత గంభీరమైనది. యది తర్హి, యది పఠసి తర్హి సఫలః భవిష్యసి. ఒకవేళ చదివితే విజయవంతుడు అవుతావు. యద్యపి తథాపి, అయినప్పటికీ అయినా. యద్యపి వర్షతి తదాపి గచ్చామి, వర్షం పడుతున్నప్పటికీ నేను వెళ్తాను. కదా తదా, ఎప్పుడు అప్పుడు. కదా ఆగచ్చసి తదా మిలామహ, నువ్వు ఎప్పుడొస్తావో అప్పుడు కలుద్దాం, లేకపోతే నువ్వు ఎప్పుడొస్తావు అప్పుడు కలుద్దాం. ఈ చిన్న గమనికని మీరు గుర్తించండి. పునః మిలామహ. నమస్కారः.